పర్యావరణం అంటే మనము మన చుట్టుపక్కల ఉన్న అన్ని వనరులు, మొక్కలు, జంతువులు, తర్వాత నిర్జీవులైనటువంటి గాలి, నీరు, నేల ఇవన్నీ కలిపే మనకి పర్యావరణం. మానవుడిగా మనం ఈ భూమి మీద హ్యాపీగా ప్రశాంతంగా బతకాలి అంటే మనం ఒక్కరమే సరిపోము. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న అన్ని అంశాలు కూడా మనకి సహకరిస్తేనే మనం ప్రశాంతంగా మన జీవనాన్ని గడపగలుగుతాం. అందులో మనకి బాగా ముఖ్యమైనవి, మనం ఎక్కువగా పరిసరాలపైన ఆధారపడి సంపాదించుకునేవి ఏంటి అంటే గాలి, నీరు, ఆహారం. వీటిని మనం పొందాలి అంటే ఎక్కువగా మనకు కావలసినవి మొక్కలు. ఆ మొక్కల్ని మనం ఏం చేస్తున్నామంటే మన నిర్మాణాల కోసమని ఫ్యాక్టరీస్ నిర్మించుకోవాలి, ఇల్లులు నిర్మించుకోవాలి, ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకోవాలి, సివిలైజేషన్ అనే పేరుతో జనాలు ఎక్కువైపోతున్నామని కట్టడాల కోసమని, తర్వాత మన అభివృద్ధి పేరుతో ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేసుకోవడం అనే ఉద్దేశంతో మనం అలా అయితేనే నాగరికతంగా ముందుకెళ్తున్నాము, లేదంటే ఏమీ లేకపోతే వెనకబడిపోతున్నామని రకరకాల ఉద్దేశాలతో ఏం చేస్తున్నామంటే మొక్కల్ని నరికేస్తున్నాం. మొక్కల్ని నరికేసిపోతే మరి అవి ఎలా జరుగుతాయి అంటే మన అవసరానికి వరకు మనం ఏం చేయాలంటే వాటిని నరికి మనము అట్ల ప్లేస్లో మళ్ళీ రీప్లేస్ చేసుకునే అవకాశం మనకు ఉంది. ఒక మొక్కను నరికితే ఇంకో మొక్కను వేసుకునే అవకాశం. మై నేమ్ ఇస్ కే భావన. ఐఎమ్ స్టడీయింగ్ 9th class in KGBV పద్మనాభం. మనం పర్యావరణాన్ని బాగా రక్షించుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు మొక్కలు చాలా తక్కువగా ఉన్నాయి. మనం మొక్కలు ఎక్కువగా పెంచి మనకు ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది, ఆక్సిజన్ తక్కువైపోతుంది. సో మనం ఆక్సిజన్ పెంచుకోవాలి అంటే మనం మొక్కలు నాటాలి. అలాగే మనకి గ్లోబల్ వార్మింగ్ అంటే ఇప్పుడు మనకి హీట్ అనేది, టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా డిక్రీజ్ చేసుకోవాలి అంటే మనం మొక్కలు ఎక్కువగా నాటాలన్నమాట. తర్వాత మొక్కలు నాటడం అంటే పెద్ద పెద్ద మొక్కలే నాటాలి అని కాదు, చిన్న మొక్కలైనా మనం నాటుకోవడానికి చూడాలి. మై నేమ్ ఇస్ బి చంద్రిక. ఐఎమ్ స్టడీయింగ్ 9th class ఫ్రమ్ KGBV పద్మనాభం, విశాఖపట్నం. పర్యావరణం అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్నది ప్రతిదీ పర్యావరణమే. అది సజీవులు కావచ్చు, నిర్జీవులు కావచ్చు. అవి భౌతిక రసాయన శక్తిని కలిగి ఉంటాయి. మనం పర్యావరణంలో జీవించే ప్రతి ఒక్కటి గాలి, నీరు, ఆహారం పైన ఆధారపడతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.